హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్. ఇప్పుడు కరోనా రిలేటెడ్ హాస్పిటల్స్‌లో కానీ చాలా పోస్టులు పడుతున్నాయండి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు. వాటికి కొన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కొన్ని పోస్టులకైతే ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి. వాటికి ఎలాంటి సిలబస్ చదవాలి? కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్‌తో ఈ వీడియో చేయడం జరిగింది. కొంతమంది కామెంట్స్‌లో కూడా అడగడం జరిగింది. వాళ్ళ కోసం ఈ వీడియో చేశానండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే ఈ వీడియో మీరు ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఈ వీడియో ఈ ఛానల్‌కి మెయిన్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లింక్ అనేది. కమింగ్ టు ద సిలబస్, ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్‌కి అదర్ దాన్ దిస్ యాప్టిట్యూడ్ కానీ లేదంటే అదర్ సైన్స్ రిలేటెడ్ బిట్స్‌కి సంబంధించిన సిలబస్ కానీ లేదంటే యాప్టిట్యూడ్, సైన్స్ జనరల్ అవేర్‌నెస్, అదర్ సబ్జెక్ట్స్ అవి కాకుండా మెయిన్ ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్‌కి ఈ కామన్ సబ్జెక్ట్స్ అనేవి, మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి జరుగుతుంది. దే ఆర్ 3 సబ్జెక్ట్స్. అందులో ద ఫస్ట్ వన్ ఈజ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, సెకండ్ వన్ ఈజ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ పాథాలజీ. ఇందులో క్లినికల్ బయోకెమిస్ట్రీ చూద్దాం. సో, ఇందులో డిఫరెంట్ యూనిట్స్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి ల్యాబొరేటరీ సర్వీసెస్ గురించి, ఆల్ ద ల్యాబొరేటరీ సర్వీసెస్. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ల్యాబొరేటరీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిసెప్షన్ స్పెసిమెన్ కలెక్షన్ గురించి, వాటర్ సప్లై గురించి, పవర్ సప్లై, ఆల్ దీస్ ల్యాబొరేటరీ స్పేస్ ఎక్సెట్రా. పర్సనల్ ఇన్ ల్యాబొరేటరీ క్వాలిఫికేషన్స్ లైక్ ఎన్‌బిఎల్ఏ డాక్యుమెంటేషన్ గురించి, ఎక్విప్‌మెంట్ లిస్టింగ్, క్లీనింగ్, తర్వాత మెయింటెనెన్స్, ఎస్ఓపి, వెరిఫికేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ ఎక్సెట్రా వాటి గురించి. ఇన్‌స్ట్రుమెంట్ వచ్చేటప్పటికి థియరిటికల్ బేసిస్‌లో ప్రాక్టికల్ గురించి కూడా తెలియాలి. అండ్ యూజెస్ డిఫరెంట్ యూజెస్ ఆఫ్ డిఫరెంట్ క్యాలరీమీటర్స్, దేర్ పార్ట్స్, ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ స్పెక్ట్రోఫోటోమీటర్, balances, centrifuges, refrigerators, hot air ovens, water baths, thermometers, vortex mixtures, magnetic stirrers, UV lamps spectroscopes. వీటన్నిటి గురించి కూడా తెలియాలి. రీఏజెంట్స్ మెటీరియల్స్ గురించి కూడా బాగా తెలియాలి. పర్చేజ్ వాటి గురించి, వాటి మెయింటెనెన్స్, స్టోరేజ్ యూసేజ్ గురించి కూడా. అండ్ స్పెసిమెన్ కలెక్షన్, స్టోరేజ్ ట్రాన్స్‌పోర్ట్ గురించి, జనరల్ గైడెన్స్ ఆఫ్ శాంపిల్ కలెక్షన్, లేబులింగ్, హ్యాండ్లింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, స్టోరేజ్ ఆఫ్ స్పెసిమెన్, కేర్ ఇన్ హ్యాండ్లింగ్ స్పెసిమెన్స్, తర్వాత ప్రీ అనలిటికల్ కన్సిడరేషన్స్ ఇంక్లూడింగ్ పేషెంట్ ప్రిపరేషన్, తర్వాత ఐపీ, ఓపీ, ఇన్‌పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ నంబర్స్, ల్యాబ్ నంబర్స్, దేర్ వర్క్ షీట్స్ ఎలా వేయాలనేది వాటి గురించి కూడా తెలియాలి. రిపోర్టింగ్ టెస్ట్ రిజల్ట్స్, స్పెసిమెన్ రిజెక్షన్ రికార్డ్ ఒకటి మెయింటెనెన్స్ చేయాలి కదా! వాటి గురించి. రికార్డింగ్ ఆఫ్ ల్యాబొరేటరీ డేటా, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, తర్వాత టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్ వేరియస్ యాంటీకోయాగులెంట్స్ అండ్ దేర్ ప్రిజర్వేటివ్స్ యూజ్డ్ ఆల్సో. అండ్ సీరం అండ్ ప్లాస్మా ప్రిపరేషన్స్ గురించి, వాటి ప్రిపరేషన్ వాటి ప్రిపరేషన్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రీ ఫిల్టరేట్ గురించి శాంపిల్ స్టెబిలిటీ గురించి కూడా. ఫోర్త్ టాపిక్ వచ్చేటప్పటికి ఫస్ట్ యూనిట్‌లో వాటర్, కెమికల్స్, సొల్యూషన్స్ అండ్ రియేజెంట్స్ ఈ 4 గురించి తెలియాలి. టైప్స్ ఆఫ్ వాటర్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ డిస్టిల్డ్ అండ్ డీఅయనైజ్డ్ వాటర్, డిస్టిలేషన్ ఆపరేటర్స్ గురించి, డీఅయనైజర్ గురించి కూడా తెలియాలి. కెమికల్స్, కెమికల్స్, ఆల్ ది కెమికల్స్ అండ్ their significance and uses also. సొల్యూషన్స్ వచ్చేటప్పటికి పర్సెంటేజ్, డెఫినిషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ సొల్యూషన్, నార్మాలిటీ, మొలారిటీ అండ్ మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్స్. కాన్సెప్ట్ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్స్. స్టాండర్డ్ సొల్యూషన్స్ అందులో ప్రైమరీ, సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్స్ గురించి కూడా తెలియాలి. యూనిట్ 2 వచ్చేటప్పటికి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ గురించి అండ్ క్యాలరీమీటర్ ప్రిన్సిపల్స్. ఇందులో కంప్లీట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ పర్సెంటేజ్ ట్రాన్స్‌మిషన్, అబ్సార్ప్షన్ బీర్-లాంబర్ట్స్ లా గురించి, అది ఇంపార్టెంట్ టాపిక్ అండి. లాంబర్ట్స్ లా గురించి కాన్సెప్ట్ ఆఫ్ యూజింగ్ బ్లాంక్ అండ్ స్టాండర్డ్ టెస్ట్ సొల్యూషన్స్ 3 ఎందుకు ఉపయోగించాలి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ చదవాలి. ఎలక్ట్రోకెమిస్ట్రీ గురించి, ఇందులో పొటెన్షియోమెట్రీ అదర్ ఎలక్ట్రోడ్స్ గురించి. తర్వాత యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీ,
దాని గురించి అండ్ ఫస్ట్ ఎయిడ్ గురించి కూడా చదువుకోవాలి. బయో వేస్ట్ మేనేజ్మెంట్, ఆటోమేషన్‌లో మళ్ళీ జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ కాంపోనెంట్స్ అండ్ యూసేజ్ అప్లికేషన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్, ఇందులో ఎథికల్ వాల్యూస్ ఎక్సెట్రా. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. నా కంప్యూటర్స్ గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఎస్ఓపీస్ గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ అసెస్మెంట్, దిస్ ఈజ్ అనదర్ టాపిక్. అండ్ థర్డ్ యూనిట్ వచ్చేటికి బయోకెమిస్ట్రీ టాపిక్స్లో లైక్ కెమిస్ట్రీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఇందులో గ్లూకోజ్, రియాక్షన్స్ ఆఫ్ గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం, గ్లైకోలైసిస్, సిట్రిక్ యాసిడ్, హెచ్ఎంపి షంట్, oral glucose tolerance test in normal and diabetic mellitus, and ketone bodies కూడా. అండ్ కెమిస్ట్రీ ఆఫ్ లిపిడ్స్కి వచ్చేటప్పటికి కెమిస్ట్రీ అండ్ మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, తర్వాత అమోనియా మెటబాలిజం, యూరియా సైకిల్, కెమిస్ట్రీ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్, స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, తర్వాత ఏటీపీ, జీటీపీ అండ్ యూటీపీ. నాన్ ప్రోటీన్ నైట్రోజన్ సబ్స్టాన్సెస్ లైక్ ఎన్పిఎన్, అందులో యూరియా, క్రియాటినిన్, యూరిక్ యాసిడ్ గురించి. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ గురించి. లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్, తర్వాత వైటమిన్స్ అండ్ మినరల్స్ గురించి కూడా. అండ్ బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ గురించి చూస్తే, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ గురించి. అందులో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పీహెచ్ అండ్ పీహెచ్ మీటర్ గురించి, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ గురించి. ప్లాస్మా ప్రోటీన్స్కి వచ్చేటప్పటికి ఫ్రాక్షనేషన్ టెక్నిక్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అండ్ బైల్ రుబిన్కి వచ్చేటప్పటికి కాంజుగేటెడ్ అండ్ నాన్ కాంజుగేటెడ్ బైల్ రుబిన్. యూరిన్ వచ్చేటప్పటికి ఫార్మేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నార్మల్ యూరిన్ అండ్ అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్, యూరిన్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ గురించి. అండ్ రీనల్ క్లియరెన్స్ టెస్ట్ లైక్ ఏజ్-టు-జీ రేషియో, టోటల్ ప్రోటీన్ గురించి, లైక్ బ్లడ్ యూరియా అండ్ సీరం క్రియేటినిన్ బన్ టెస్ట్ గురించి, వాటి గురించి తెలుసుకోవాలి. అండ్ బ్లడ్ రిలేటెడ్ కాంపోనెంట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ బాడీ ఫ్లూయిడ్స్కి వచ్చేటప్పటికి అవుట్లైన్స్ ఆఫ్ ఫార్మేషన్, కాంపోజిషన్, అనాలిసిస్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ లైక్ సిఎస్ఎఫ్, దట్ ఈస్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ప్లూరల్ ఫ్లూయిడ్, పెరిటోనియల్ ఫ్లూయిడ్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్స్. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కూడా బాగా తెలుసుకోవాలి, చదవాలి, ఇంపార్టెంట్ టాపిక్ అది. అండ్ బ్లడ్ కోయాగులేషన్ గురించి, తర్వాత ప్లాస్మా ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ టైమ్, ఏపీటీటీ గురించి తెలుసుకోవాలి. లిపిడ్స్ అండ్ లైపోప్రోటీన్స్, ఇందులో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, ఫాస్ఫోలిపిడ్స్, సీరం లైపోప్రోటీన్ ప్యాటర్న్స్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్, వీటి గురించి. అండ్ ఎంజైమ్స్ అండ్ ఐసోఎంజైమ్స్, అందులో ఎల్డిహెచ్, సిపికే, జీజీటీ, ఎస్జిఓటి, ఎస్జిపిటి ఎక్సెట్రా. అండ్ హార్మోన్స్ గురించి, అందులో 17 కీటో స్టెరాయిడ్స్ అండ్ విఎంఏ. ఇనార్గానిక్ అయాన్స్ వచ్చేటికి బైకార్బోనేట్, ఫాస్ఫేట్, కాల్షియం, సోడియం, పొటాషియం. బ్లడ్ గ్యాసెస్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి బైకార్బోనేట్ బఫరింగ్ సిస్టమ్, హ్యాండర్సన్ హెసెల్బ్యాక్ రియాక్షన్, బ్లడ్ పీహెచ్ గురించి, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ O2, CO2 అండ్ తర్వాత HCO3, బైకార్బోనేట్ అయాన్స్ గురించి, క్యాలిక్యులేషన్స్ అండ్ నోమోగ్రామ్స్ గురించి కూడా. డెమాన్స్ట్రేషన్ టాపిక్స్కి వచ్చేటప్పటికి లివర్ ఫంక్షన్ టెస్ట్, గ్యాస్ట్రిక్ అనాలిసిస్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, రేడియో ఐసోటోపిక్ టెక్నిక్స్ ఎక్సెట్రా. అండ్ క్యాలిక్యులీ ఫార్మేషన్ అనాలిసిస్ ఒకటి, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఎలక్ట్రోఫోరెసిస్ గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ సెకండ్ సబ్జెక్ట్ క్లినికల్ మైక్రోబయాలజీకి వచ్చేటప్పటికి జనరల్ మైక్రోబయాలజీ, ఇందులో కలెక్షన్ ఫర్ మైక్రోస్కోపీ, సిరాలజీ అండ్ కల్చర్, వీటి గురించి. అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ యాక్సెప్టింగ్ అండ్ రిజెక్టింగ్ శాంపిల్స్, లేబులింగ్, రిజిస్టరింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ వేరియస్ స్పెసిమెన్స్, procedures of laboratory work, safety and laboratory maintenance, knowledge and expertise in working under conditions of biological hazards, procedures of handling exposure to various infectious agents, biomedical waste management, maintenance of laboratory equipment like అదర్ ఎక్విప్మెంట్ అండ్ కల్చర్ మెథడ్స్ గురించి, బ్యాక్టీరియా అండ్ ఫంగై మీడియా ప్రిపరేషన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. మెథడ్స్ ఆఫ్ ఇనాక్యులేషన్ రావాలి. అండ్ డిస్పోజల్ ఆఫ్ మీడియా, యూజ్డ్ మీడియా అండ్ స్పెసిమెన్స్, తర్వాత స్టెరిలైజేషన్ టెక్నిక్స్ గురించి, డిస్ఇన్ఫెక్షన్ టెక్నిక్స్ గురించి. అండ్ స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ ల్యాబొరేటరీ అండ్ ఆపరేషన్ థియేటర్స్ కూడా. అండ్ బ్యాక్టీరియాలజీ,
సెకండ్ సబ్జెక్ట్‌లోనే సెకండ్ యూనిట్ బ్యాక్టీరియాలజీ. ఇందులో బ్యాక్టీరియాలజీలో లైక్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ బ్యాక్టీరియా గురించి, డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్, గ్రామ్ స్టెయినింగ్ మెథడ్, తర్వాత రియేజెంట్స్ గురించి, ఆల్బర్ట్స్ స్టెయినింగ్ రియేజెంట్ ప్రిపరేషన్, ఏఎఫ్బి స్టెయినింగ్ గురించి, వాటి ప్రిపరేషన్ గురించి, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా లైక్ కాకై స్పీషీస్ అండ్ స్టెఫెలోకోకస్, సెప్టోకోకస్ గురించి, అండ్ బ్యాసిలై స్పీషీస్ లైక్ మైకోబాక్టీరియం గురించి, క్లాస్ట్రీడియం కార్నోబాక్టీరియం గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో ఈకోలై, క్లెబ్సియల్లా, ప్రోటియస్, సాల్మొనెల్లా, షీజెల్లా అండ్ విబ్రియో విబ్రియో స్పీషీస్ అండ్ సూడోమోనాస్ గురించి కూడా. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్, అందులో స్టెయినింగ్, కల్చర్, స్పాట్ టెస్ట్ అండ్ కమర్షియల్ కిట్స్ గురించి. థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి మైకోలజీ అండ్ పారాసైటాలజీ. మైకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫంగస్ అండ్ ఇందులో నాలెడ్జ్ ఆఫ్ కామన్ ప్యాథోజెనిక్ ఫంగై, తర్వాత అందులో డిఫరెన్స్ బిట్వీన్ ఈస్ట్ అండ్ మౌల్స్ గురించి, ఫంగల్ మీడియా ప్రిపరేషన్, దేర్ పీహెచ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ మీడియా అండ్ శాంపిల్స్ అండ్ అదర్ స్పాట్ టెస్ట్ కానీ, జెమ్ ట్యూబ్, కేఓహెచ్ జెమ్ ట్యూబ్ టెస్ట్, స్పాట్ టెస్ట్ వాటి గురించి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ పారాసైట్స్ గురించి అండ్ డిసీజ్ కాజ్డ్ బై దెమ్, లైఫ్ సైకిల్స్, మార్ఫాలజీ అండ్ హోస్ట్, వెక్టార్, యానిమల్ రిజర్వాయర్, తర్వాత ఎపిడెమియాలజీ, హోస్ట్ పారాసైట్ హోస్ట్ రిలేషన్షిప్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎంటమీబా హిస్టోలైటికా. ఈ హిస్టోలైటికా అంటే ఎంటమీబా హిస్టోలైటికా జియార్డియా. ఇవి రెండు కూడా అమీబా స్పీషీస్ అండి, అంటే ప్రోటోప్లాజం సంబంధించింది. ఓకే, ఎంటమీబా హిస్టోలైటిక్ అండ్ జియార్డియా ఇవి రెండు అమీబా స్పీషీస్ సంబంధించింది. అండ్ లైక్ ప్రోటోజోవా, ఇవి ప్రోటోజోవా అండ్ క్రిప్టోస్పోరిడియం, ఆస్కారిస్, ఎకినోకోకోసిస్ అండ్ సైజోస్టోమా, టాక్సోప్లాస్మా, ఈ వీటి గురించి కూడా చదవాలి. అండ్ బ్లడ్ పారాసైట్స్ మైక్రోస్కోపీ గురించి, రియేజెంట్ ప్రిపరేషన్, స్టెయినింగ్ మెథడ్స్ ఆఫ్ ప్లాస్మోడియం అండ్ మైక్రోఫైలేరియా గురించి. అండ్ లైట్ నార్మల్ సలైన్, లుగాల్స్ ఐడిన్ మౌంట్స్ గురించి, పారాసైట్ డిటెక్షన్ మెథడ్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాంటీజెన్స్ ఇన్ బ్లడ్ అండ్ ఫేసెస్ అండ్ యూరిన్ ఆల్సో. వైరాలజీకి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు కోవిడ్-19 సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా, కాబట్టి సో వైరాలజీ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎదర్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ, ఏదైనా కానీ. సో నాలెడ్జ్ ఆఫ్ మెడికలీ ఇంపార్టెంట్ వైరసెస్ గురించి అండ్ జనరల్ ల్యాబొరేటరీ టెస్ట్ ఫర్ వైరల్ డిటెక్షన్, వైరల్ సెరాలజీ, ఎలిసా టెస్ట్ బేస్డ్ ఆన్ ఇమ్యునోక్రోమటోగ్రఫీ గురించి, మెయింటెనెన్స్ ఆఫ్ వైరల్ ల్యాబొరేటరీ గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేటప్పటికి ఆటోమేషన్ ఇన్ మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆటోమేషన్ ఇన్ బ్యాక్టీరియాలజీ, బ్లడ్ కల్చర్ సిస్టమ్స్, తర్వాత యాంటీ మైక్రోబియల్ సెన్సిటివిటీ టెస్ట్, అందులో డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్ ఒకటి, మిక్ ఈ టెస్ట్ ఒకటి, వీటి గురించి తెలుసుకోవాలి. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్ ఏజెంట్స్, తర్వాత డిటెక్షన్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, అందులో ఈఎస్బిఎల్ ఒకటి, ఎంఆర్ఎస్ఏ, విఆర్ఈ మైకోబాక్టీరియం స్పీషీస్ గురించి, అండ్ సీరోలాజికల్ టెస్ట్ ఆఫ్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ డిటెక్షన్. ఇవన్నీ కూడా మైక్రోబయాలజీలోకి వస్తాయి. అండ్ థర్డ్ సబ్జెక్ట్ ప్యాథాలజీకి వచ్చేటప్పటికి క్లినికల్ ప్యాథాలజీలో యూరిన్ కలెక్షన్, ఫిజికల్ అండ్ కెమికల్ ఎగ్జామినేషన్స్, అందులో షుగర్స్, ప్రోటీన్స్, కీటోన్ బాడీస్, బెన్స్ జోన్స్ ప్రోటీన్స్, తర్వాత బైల్ అండ్ బ్లడ్ ఇన్ యూరిన్ గురించి ఎగ్జామినేషన్ గురించి తెలుసుకోవాలి. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ గురించి, క్యాస్ట్స్, క్రిస్టల్స్, పారాసైట్స్, అబ్నార్మల్ సెల్స్ గురించి ఇన్ బ్లడ్ అండ్ యూరిన్ ఎక్సెట్రా, మెయిన్లీ బ్లడ్ గురించి ఇక్కడ. అండ్ అదర్ బాడీ ఫ్లూయిడ్ టైప్స్, దేర్ నేమ్స్, ఫిజికల్ అండ్ కెమికల్ ఎగ్జామినేషన్, సెమెన్ అనాలిసిస్ అండ్ ఫిజికల్ అండ్ కెమికల్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ గురించి కూడా. హెమటాలజీలోకి వస్తే కనుక హెమటాలజీ సెకండ్ యూనిట్, ఇందులో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, టైప్స్ ఆఫ్ డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఎనీ అబ్నార్మల్ సెల్స్ వాటి గురించి ఇన్ బ్లడ్ కానీ అదర్ సొల్యూషన్స్, అదర్ ఫ్లూయిడ్స్ గురించి కానీ నేర్చుకోవాలి. అండ్ హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్, రెడ్ సెల్ ఇండెసెస్, హిమాటోక్రిట్, ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్,
తర్వాత టోటల్ సెల్ కౌంట్స్, డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేట్లెట్స్, తర్వాత ఏఈసీ, ఎల్ఈ, సెల్ టెస్ట్, కోయాగులేషన్ రిలేటెడ్ టెస్ట్, కోయాగులేషన్ రిలేటెడ్ టెస్ట్ అండ్ హీమోపారాసైట్స్, బోన్ మ్యారో స్లైడ్ ప్రిపరేషన్, సెల్ కౌల్టర్ ఆపరేషన్ ఎక్సెట్రా. హిస్టోపాథాలజీ వస్తే కనుక నాలెడ్జ్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్, collection, preservation, labeling of samples, grossing methods, fixatives used in and processing of tissue, including bone tissue, from collection of slide making, special stains and immunohistochemistry కూడా. ఇంకా చూస్తే కనుక స్టెయినింగ్ ప్రొసీజర్స్, ప్రిజర్వేషన్ ఆఫ్ స్పెసిమెన్ బ్లాక్స్, రిపోర్ట్స్, మౌంటింగ్ ఆఫ్ మ్యూజియం స్పెసిమెన్స్ ఆల్సో. అండ్ సైటాలజీకి సైటాలజీ అండ్ జనరల్ ప్యాథాలజీకి వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ ద ఎక్విప్మెంట్ used to obtain materials, including various guided methods, FNAC test, imprint smear, vaginal smear, buccal smear. ఇవి బాగా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కరోనాకి ఇవే చేస్తున్నారు కాబట్టి బకల్ స్మియర్ అండ్ నాసల్ స్మియర్, తర్వాత సైటోస్మియర్స్ ఎక్సెట్రా. వేరియస్ స్టెయినింగ్ మెథడ్స్ వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ ఫ్లూయిడ్స్ ఫర్ సైటలాజికల్ ఎగ్జామినేషన్, ప్రిపరేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఫర్ సైటలాజికల్ ఎగ్జామినేషన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్పెసిమెన్స్, ప్రిజర్వేషన్ ఆఫ్ శాంపిల్స్, రిపోర్ట్స్, రికార్డ్స్ అండ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. అండ్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి హెమటాలజీలో ఇమ్యునోహెమటాలజీ. ఇందులో మెటీరియల్స్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ బ్లడ్ బ్యాంకింగ్, బ్లడ్ గ్రూపింగ్ టెక్నిక్స్, ఏబిఓ సిస్టమ్, ఆర్హెచ్ సిస్టమ్, donor selection, storage and processing of blood bags grouping, quality control tests, labeling, direct and indirect Coombs test, antibody titers, problems in blood grouping and cross matching. ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుందండి. సో ఇవి సిలబస్, వెదర్ ఇట్ ఈస్ స్టేట్ వైడ్ సిలబస్ ఆర్ స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్ ఆర్ సెంట్రల్ వైడ్ ఎగ్జామినేషన్, స్టేట్ ఎగ్జామ్ అయినా సెంట్రల్ ఎగ్జామ్ అయినా కానీ కంపల్సరీ ఈ సబ్జెక్ట్స్ చదువుకుని వెళ్ళాలి. ఎగ్జామ్ ఉన్నా లేదంటే లైక్ ఇంటర్వ్యూ ఉన్నా కానీ. సో కంపల్సరీ ఈ సిలబస్ అనేది చదవాలి. ఈ 3 సబ్జెక్టులు, క్లినికల్ బయోకెమిస్ట్రీ, క్లినికల్ మైక్రోబయాలజీ, ప్యాథాలజీ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో ఇలాంటి వీడియోస్, ఇలాంటివి ఇంకా వేరే సిలబస్లు ఏమైనా కావాలనుకుంటే కనుక కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి, నేను వీడియో చేస్తాను. అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.